అందరికీ నమస్కారం అన్న. నా పేరు ముంగమూరు ఆశ్రిత్ రెడ్డి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మన గ్రీవెన్స్ డేలో మనం కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగిందన్న. ఈ మెమరాండం గల ముఖ్య కారణం ఏంటంటే, మన స్కూల్ మరియు కళాశాల బస్సులు తరచూ మనకి ప్రమాదాలకు గురవడం, రోడ్ యాక్సిడెంట్స్ జరగడం, వీటి నివారణకు చర్యలు చేపట్టమని చెప్పేసి మనం ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే గత 4 నెలలుగా వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయన్న. మీరు అందరూ మీడియాలో చూసుంటారు. మన స్కూల్ మరియు కాలేజ్ విద్యా సంస్థలకు సంబంధించి జిల్లా మొత్తం కలిపి 2000కు పైగా బస్సులు ఉన్నాయన్న. ఇవన్నీ నిబంధనల మేర నడుస్తున్నాయా లేదా అనేది ప్రశ్నార్థకం. రెండోది, మన యాజమాన్యాలు కూడా లాభార్జనల మీద పెట్టిన శ్రద్ధ ఈ మన విద్యార్థులు ప్రయాణించే బస్సుల పట్ల ఎవరు పెట్టట్లేదు. మనం చూసుకుంటే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ మనం చూసుకుంటే, నవంబర్ నెలలో 15వ తేదీ మాదరాజ్ గూడూరు దగ్గర ఒక చిన్నపిల్లలు ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు ఓవర్టేక్ చేసే క్రమంలో ఒక లారీని ఢీకొట్టింది. అదేవిధంగా ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన కాలేజ్ బస్సు మన నెల్లూరు రూరల్ సంబంధించి అపోలో సెంటర్ దగ్గర బ్రేక్ ఫెయిల్ అయ్యి విధిలేని పరిస్థితిలో ఒక జెండా దిమ్మని ఢీకొట్టింది. అదే క్రమంలో కనుక మనకి ఎదురు ఎవరన్నా వస్తూ ఉన్నా కూడా ప్రమాదవశాత్తు ఈ బండి ఈ జెండా దిమ్మని గుద్దకుండా వాళ్ళని గుద్ది ఉంటే లోపలుండే విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా ఎదురుగా వచ్చే ప్రయాణికులకు కావచ్చు ఎంత అపాయం జరిగేదో మీ అందరూ ఆలోచించండి. మూడో విషయం రీసెంట్గా జరిగింది. మన ఈ నెలలోనే కొత్త సంవత్సరం ఈరోజు మనం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున కలెక్టర్ గారిని కలిసి వారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి రవాణా శాఖ అధికారులకి కూడా చర్యలు చేపట్టమని చెప్పేసి సూచించారు.